హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇప్పుడే ఇరుముడి మూవీ అయితే చూడడం జరిగింది. మా మాస్ మహారాజా రవితేజ అన్నయ్య చాలా సినిమాల తర్వాత, చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ ఇచ్చిండు. అండ్ రవితేజ అన్నయ్య ఫ్యాన్స్కి అయితే నేను ఒకటే చెప్తున్నా, కాలర్ ఎగరేసుకొని మూవీకి వెళ్ళొచ్చు. అండ్ ఈ మూవీ అయితే ఎవరైతే చూడరో ఇంకా లైఫ్లో మూవీలు చూడకండి మీరు. ఎందుకంటే ఇంత మంచి మూవీ మీరు లైఫ్లో ఇంకెప్పుడు చూడలేరు. అండ్ రవితేజ అన్న కెరియర్లో ఈడియట్ మూవీ అయితే ఎలా నిలిచిపోయిందో ఈ మూవీ అలా నిలిచిపోతుంది. సో ఇది 100%. అండ్ ఈ మూవీ మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది మూవీ. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది, మీకు ఎక్కడ బోరింగ్ ఉండదు. అండ్ మనం నెక్స్ట్ ట్విస్ట్ ఏం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసేది వేరు, అక్కడ జరిగేది వేరు అనమాట. ఈ మూవీ మొత్తంలో 4 ట్విస్టులు ఉంటాయి. ఆ మూవీ ట్విస్ట్లు ఎలా ఉంటాయంటే గూస్ బంప్స్ వస్తాయి మీకు, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ సాయి కుమార్ సార్ అయితే నెక్స్ట్ లెవెల్. మూవీకి టర్నింగ్ పాయింట్ అయితే ఆయననే అనుకోవచ్చు. ఆయన ఒక హీరోగా చేశాడు, ఒక హీరోకి తండ్రి, కానీ దీంట్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. కానీ ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడు అన్న. సో ఇంకో విషయము, నక్షత్ర మలయాళం అమ్మాయి తమిళ్ మూవీలో, కన్నడ మూవీలో కూడా చేసింది. అక్కడ వేరే లెవెల్ అయితే ఇక్కడైతే ఈ సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయి అలా నిలిచిపోతుందన్నమాట. అండ్ అమ్మాయి నెక్స్ట్ ఏ క్యారెక్టర్ చేసినా ఈ క్యారెక్టర్ ఈ మూవీయే గుర్తుకొస్తుంది. సో అంత నీలం అయిపోయిందనమాట. సో మూవీ స్టోరీ చాలామంది ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఉంటుంది, అండ్ ఫాదర్ అండ్ డాటర్స్ మధ్యలో రిలేషన్ అనుకుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వీటిలోనే ట్విస్ట్ ఉంటుంది. ఒక చిన్న విలేజ్లో అసలు ఏం జరుగుతుంది ఆ విలేజ్లో ఎవ్వరికి అర్థం కాదు. ఇంటర్వెల్ మూమెంట్లో ఒకటి ఫైట్ సీన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో అయితే ఊహించని రేంజ్లో ఉంటుంది. మీరు ఈ మూవీకి వెళ్తే మాత్రం 100% ఏడ్చుకుంటూ మాత్రం పక్కా వస్తారు. అండ్ దీంట్లో ఇంకొక సీన్ చూడగానే కొంతమంది అనుకుంటారు, అమ్మాయిలకు సంబంధించిన సినిమా అంట, ఇవాళ రేపు రేపులు జరుగుతున్నాయి కదా, మర్డర్లు జరుగుతున్నాయి కదా, కిడ్నాపులు చేస్తారు కదా, దానికి సంబంధించి మెసేజ్ ఓరియంటెడ్ అనుకుంటారు. అది కూడా కాదు. ఇక్కడ ఖచ్చితంగా అమ్మాయిలకు సంబంధించి, లేడీకి సంబంధించి సినిమా ఉంది, కానీ అదొక ట్విస్ట్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ మూవీ చూడారో ఇంకా లైఫ్లో మూవీలు చూడడం మానేయండి మీరు. ఈ మూవీ మిస్ అయితే మాత్రం 100% మీరు నెక్స్ట్ మూవీలు చూసేదానికి అర్థం ఉండదు. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, మీకు ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఎక్కడ బోరింగ్ ఉండదు. మీకు మధ్యలో కామెడీ సీన్స్ ఎక్కడ ఉండవు, కానీ సినిమా బోర్ కొట్టదు. మీకు మధ్యలో ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ మసాలా సాంగ్ ఉండదు, కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రవితేజ అన్నయ్య ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు నిజంగా చాలా గ్రేట్. అండ్ బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చాలామంది ఇరుముడి మూవీ అనుకోగానే అయ్యప్ప స్వామి సినిమా అనుకుంటున్నారు, బట్ అది కాదు, కానీ అయ్యప్ప స్వామి సినిమానే. సో అలా ఉంటుందన్నమాట. మనం ఏదైతే ఊహించుకుంటాం అది కాదు, కానీ అదే సినిమా. సో క్లైమాక్స్ మాత్రం చాలా క్లారిటీగా ఉంది. అండ్ ఇంట్లో కొంతమంది కొత్త యాక్టర్లు చేశారు, వాళ్ళకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం రవితేజ అన్నయ్యకి మంచి హిట్ పడ్డది. మా ఫ్యాన్స్కి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ చూసే ఆడియన్స్ కూడా చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మూవీ రివ్యూ ఇంత జెన్యూన్గా ఇస్తున్నారంటే ఏ ఒక్కరు కూడా మైనస్గా చెప్పట్లేదు, అండ్ మైనస్ చెప్పేది లేదు ఆ మూవీలో. అండ్ ఆ మూవీ చూసి ఎవడైతే బయటకు వచ్చి బాగాలేదని చెప్తాడో వాడు మనిషి కాదు, వాడు తాగిపోవచ్చు, లేదంటే పండుకొని ఉండొచ్చు. ఇవి రెండే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మూవీకి మాత్రం ఫ్యామిలీతో ఖచ్చితంగా కలిసి వెళ్ళండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మీకు చెల్లెలో కానీ మీ కూతురులో కానీ ఉంటే వాళ్ళకి 100% సినిమా చూపించండి. ఈ సినిమాలో మాత్రం లేడీస్కి సంబంధించి చాలా మెసేజ్ ఉంది, అండ్ చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్ట్ ఇక్కడ రివీల్ చేయొద్దు. చాలామంది ఏంటంటే పాప చచ్చిపోతుందంట, అదంట ఇదంట అంటారు, కానీ అదంతా ఏం లేదు. ఒక్కసారి మీరు మూవీ చూసిన తర్వాత మీరు పెట్టిన 150 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, 100% వర్త్ మూవీ అని నేను చెప్తాను. సో ఇంకొక మూవీ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.